The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో యుఎస్ ప్రెసిడెంట్ సంచలన ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించాయన్నారు. రాత్రంతా భారత్ పాకిస్తాన్తో తాము చర్చలు జరిపామని ప్రకటించారు. తమ మధ్యవర్తిత్వం ఫలించిందని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన ఇరు దేశాలకు అభినందనలు చెప్పారు ట్రంప్. శాంతి మార్గంలో రెండు దేశాలు చర్చలు జరపాలని కోరారు. అయితే నిన్న పాక్ రక్షణ మంత్రితో యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి చర్చలు జరిపారు. మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమని, కాల్పులపై వెనక్కి తగ్గాలని సూచించారు. ఇటు జయశంకర్ కూడా యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలతో చర్చల తరువాత ట్రంప్ ట్వీట్ చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు అంగీకరించాయి. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ప్రకటించారు. అంతకుముందు యుఎస్ ప్రెసిడెంట్ సంచలన ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించాయన్నారు. ఇక రాత్రంతా భారత్ పాకిస్తాన్తో తాము చర్చలు జరిపామని ప్రకటించారు. తమ మధ్యవర్తిత్వం ఫలించిందని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన ఇరు దేశాలకు అభినందనలు చెప్పారు ట్రంప్. శాంతి మార్గంలో రెండు దేశాలు చర్చలు జరపాలని కోరారు. కాల్పుల విరమణకు అంగీకరించామని పాక్ రక్షణ మంత్రి ఇషాక్ దాస్ ట్వీట్ చేశారు. అయితే నిన్న పాక్ రక్షణ మంత్రితో యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి చర్చలు జరిపారు. మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమని, కాల్పులపై వెనక్కి తగ్గాలని సూచించారు. ఇటు జయశంకర్ కూడా యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేశారు. రెండు దేశాలు అంగీకరించడంతో కాల్పుల విరమణ ఒప్పందం వెంటనే అమల్లోకి వచ్చింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో యుఎస్ ప్రెసిడెంట్ సంచలన ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించాయన్నారు. రాత్రంతా భారత్ పాకిస్తాన్తో తాము చర్చలు జరిపామని ప్రకటించారు. తమ మధ్యవర్తిత్వం ఫలించిందని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన ఇరు దేశాలకు అభినందనలు చెప్పారు ట్రంప్. శాంతి మార్గంలో రెండు దేశాలు చర్చలు జరపాలని కోరారు. అయితే నిన్న పాక్ రక్షణ మంత్రితో యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి చర్చలు జరిపారు. మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమని, కాల్పులపై వెనక్కి తగ్గాలని సూచించారు. ఇటు జయశంకర్ కూడా యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలతో చర్చల తరువాత ట్రంప్ ట్వీట్ చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు అంగీకరించాయి. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ప్రకటించారు. అంతకుముందు యుఎస్ ప్రెసిడెంట్ సంచలన ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించాయన్నారు. రాత్రంతా భారత్ పాకిస్తాన్తో తాము చర్చలు జరిపామని ప్రకటించారు. తమ మధ్యవర్తిత్వం ఫలించిందని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన ఇరు దేశాలకు అభినందనలు చెప్పారు ట్రంప్. శాంతి మార్గంలో రెండు దేశాలు చర్చలు జరపాలని కోరారు.
కాల్పుల విరమణకు అంగీకరించామని పాక్ రక్షణ మంత్రి ఇషాక్ దాస్ ట్వీట్ చేశారు. అయితే నిన్న పాక్ రక్షణ మంత్రితో యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి చర్చలు జరిపారు. మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమని, కాల్పులపై వెనక్కి తగ్గాలని సూచించారు. ఇటు జయశంకర్ కూడా యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేశారు. రెండు దేశాలు అంగీకరించడంతో కాల్పుల విరమణ ఒప్పందం వెంటనే అమల్లోకి వచ్చింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో యుఎస్ ప్రెసిడెంట్ సంచలన ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించాయన్నారు. రాత్రంతా భారత్ పాకిస్తాన్తో తాము చర్చలు జరిపామని ప్రకటించారు. తమ మధ్యవర్తిత్వం ఫలించిందని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన ఇరు దేశాలకు అభినందనలు చెప్పారు ట్రంప్. శాంతి మార్గంలో రెండు దేశాలు చర్చలు జరపాలని కోరారు. అయితే నిన్న పాక్ రక్షణ మంత్రితో యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి చర్చలు జరిపారు. మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమని, కాల్పులపై వెనక్కి తగ్గాలని సూచించారు. ఇటు జయశంకర్ కూడా యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. ఇరు దేశాలతో చర్చల తరువాత ట్రంప్ ట్వీట్ చేశారు.